హలో గాయ్స్ అండ్ సారీ ఫర్ బీయింగ్ లేట్. నాకు తెలుసు చాలా లేట్ అయింది వీడియో రావడానికి అని చెప్పేసి. సో అందుకని చెప్పేసి నేను జూజుకసన్ మోడీలో జస్ట్ 2 వీడియోస్ మొత్తం కంప్లీట్ చేద్దాం అనుకుంటున్నా. ఆల్రెడీ లాస్ట్ చాప్టర్ కూడా రిలీజ్ అయిపోయింది. సో వీడియో ఎండ్ వరకు చూడండి. సో ఈ వీడియోలో అయితే మొహరా వర్సెస్ డబ్బుర ఫైట్ అయితే చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది. సో లెట్స్ బిగిన్ ద చాప్టర్. అంతకన్నా ముందు మనం లాస్ట్ చాప్టర్ లో ఏం చెప్పుకున్నాం ఒకసారి రిమైండ్ చేసుకుందాం. సో లాస్ట్ చాప్టర్ లో హైరప్స్ డొబరా తోటి ఎవరు ఫైట్ చేయాలని అడిగితే యూకా ముందుకు వస్తుంది కదా నేను ఫైట్ చేస్తాను అని చెప్పేసి. సో దాని తర్వాత మన మీను ఇక్కడ ఉన్న అమ్మాయితో మాట్లాడుతుంటాడు. అసలు యూకా ఎలా ఫైట్ చేసి తనకి ఒంట్లో కూడా బాగాలేదు అని తన చిన్న పిల్ల తన ఎలా ఫైట్ చేసే డబరాతో అని చెప్పేసి ఆర్గ్యూ చేస్తుంటాడు. నాకు తెలుసు యూకాకి బాగాలేదు అని చెప్పేసి, కాకపోతే మనకు వేరే ఆప్షన్ లేదు. యూకా మాత్రమే డబరాతో ఫైట్ చేయగలుగుతుంది. అండ్ డబరాతో ఫైట్ చేయడానికి మనం గవర్నమెంట్ నుంచి ఎటువంటి హెల్ప్ తీసుకోలేం. ఆర్మీ వచ్చినా వేస్టే, ఎవరు వచ్చినా వేస్టే. సో మనకైతే వేరే ఆప్షన్ లేదని చెప్పేసి చెప్తూ ఉంటది. అండ్ దాని తర్వాత సీన్ షిఫ్ట్ చేసి మన మారు దగ్గర తీసుకొస్తారు. సో మనోడైతే బాధపడుతుంటాడు అనమాట, క్రాస్ కి అట్లా జరిగిందని చెప్పేసి. సో ఇక్కడైతే చిన్న ఫ్లాష్ బ్యాక్ చూపిస్తారు. సో మన మారు అండ్ క్రాస్ ని చిన్నప్పుడు చూపిస్తారు. ఇంత ముందు చెప్పాను కదా, ఒక స్టోన్ ఉంటది, అది ఒక కర్ స్టోన్ లాగా ఉంటది అని చెప్పేసి. ఆ స్టోన్ కోసమే మారు క్రాస్ వాళ్ళ ఫాదర్ చనిపోయాడని చెప్పాను కదా. సో యాక్చువల్లీ అది ఒక స్టోన్, నార్మల్ స్టోన్ అన్నమాట. సో అదొక స్పెషల్ స్టోన్ అనుకొని చెప్పేసి దానికోసం చనిపోయాడని చెప్పేసి. సో మారు అయితే చాలా కోపాడతాడు. ఆ కోపాడి ఆ రాయిని తీసుకుని ఇసురు పెట్టేస్తాడు దూరంగా. సో మన క్రాస్ అక్కడ ఏదో ఏడుస్తూ ఉంటాడు. సో మనకి ఏం తెలియదు అనమాట క్రాస్. సో ఒకవేళ తెలిస్తే వాళ్ళ ఫాదర్ ని హేట్ చేస్తాడని చెప్పేసి ఏదో ఒక రీజన్ తోడు అయితే చెప్పలేదు. సో బ్యాక్ టు ద సీన్. అండ్ ఇక్కడ మారు అయితే బాధపడుతుంటాడు. ఎందుకంటే క్రాస్ తోటి ఎప్పుడు మనసిప్పి మాట్లాడలేదు, ఇప్పుడు మాట్లాడదామంటే వాడు చావు బతుకులో ఉండని చెప్పేసి బాధపడుతూ ఉంటాడు. అండ్ దాని తర్వాత సీన్ షిఫ్ట్ చేసి మన సూర్య దగ్గర తీసుకెళ్తారు. సో మనోడైతే కొంచెం ఆలోచిస్తుంటాడు. సో ఇంత ముందుకు ఆ ఏలియన్స్ వాళ్ళ బ్యాక్ స్టోరీ చెప్పినప్పుడు నాకైతే అసలు అర్థం కాలేదు. అసలు వాళ్ళు నిజం చెప్తున్నారా, అసలు అబద్ధం చెప్తున్నారా అసలు తెలియట్లేదు. ఒక్క రోజులో నా షిప్ బిల్డ్ చేసి భూమికి రావడం ఏంటి, వీళ్ళు మాతో ఫ్రెండ్షిప్ చేయాలనుకోవడం ఏంటి అని చెప్పేసి కొంచెం కన్ఫ్యూజ్ అయిపోతాడు. అసలు వీళ్ళు నిజం చెప్తుండ్రా, అబద్ధం చెప్తుండ్రా, వీళ్ళు మాతో ఫ్రెండ్షిప్ చేయడానికి వచ్చిండ్రా లేదంటే కాంకరర్ చేయడానికి వచ్చిండ్రా అని చెప్పేసి ఆలోచిస్తుంటాడు. ఇవన్నీ తెలియాలంటే నేను ఒక్కరిని అడగాలని చెప్పేసి మారు దగ్గరకు వస్తాడు. సో రాగానే మన సూర్య అయితే ఎటువంటి టైం వేస్ట్ చేయకుండా డైరెక్ట్ గా పాయింట్ కి వచ్చేస్తాడు. సో మన మారుతో ఇలా అంటాడు, సో నువ్వు ఇక్కడ ఉన్నావా, సో నేనైతే ఒకటి అడగాలనుకుంటున్నా అని అంటాడు. అసలు మీరు మా భాష ఎలా అర్థం చేసుకోగలుగుతున్నారు, ఎలా మాట్లాడగలుగుతున్నారు, అసలు సిబ్లింగ్స్ ని పట్టుకొని వాళ్ళ లొకేషన్ ని ఎలా ట్రాక్ చేస్తున్నావు, అసలు నీ పవర్స్ ఏంటి, అసలు ఆ స్పెషల్ కర్స్టోన్ ఏంటి, మీ స్పేస్ షిప్ ని బిల్డ్ చేసింది కూడా మీరే కదా అని అంటాడు. అప్పుడు మన మారు, అవును ఆ స్పేస్ షిప్ ని బిల్డ్ చేసింది నేను, మా బ్రదరే. అండ్ మీ భాషను అర్థం చేసుకోవడానికి అండ్ మా ప్లానెట్ నుంచి ఈ ప్లానెట్ కి రావడానికి మొత్తానికి కారణమైంది ఆ స్పెషల్ స్టోన్ అని చెప్తాడు. అప్పుడు మన సూర్య అంటాడు, అవునా అయితే ఆ స్టోన్ మీ దగ్గరనే ఉంది కదా, దాని సాయంతో మీరు ఫస్ట్ మా ప్లానెట్ నుంచి దొబ్బేయండి, మీకు కావాలంటే వేరే ప్లానెట్ ని వెతుక్కోండి అని చెప్తాడు. అప్పుడు మన మారు అంటాడు, అదైతే జరగని పని, మీ ప్లానెట్ ని వెతకడానికి నానా తండాలు పడ్డం అండ్ 2 సంవత్సరాలు అట్లా పట్టింది, ఫైనల్లీ మీ ప్లానెట్ దొరికింది. సో మళ్ళీ వేరే ప్లానెట్ వెతుక్కోడానికి వెళ్ళాలంటే మాకు చాలా కష్టం అవుతుంది అండ్ వేరే ప్లానెట్ దొరుకుతుందని కూడా నమ్మకం లేదు. సో అదైతే కుదరదని చెప్తాడు మన మారు. అండ్ అలాగే యూకా అయితే డబరాతోటి ఫైట్ చేయడానికి రెడీ అవుతుంది. సో యూకా అయితే డబరా ముందు నిలవలేదు అండ్ యూకాకి ఒక డిసీజ్ ఉంది, తనైతే కొన్ని రోజుల్లో చనిపోతుంది, వీక్ గా ఉంది. సో నువ్వు అయితే ఇప్పుడు వెళ్ళి ఆపితే కనీసం కొన్ని రోజులైనా బతుకుతుంది అని చెప్పేసి చెప్తాడు. కానీ ఇప్పుడు ఒక షాకింగ్ విషయం అయితే రివీల్ అవుతుంది. సో మన యూకాకి ఇల్నెస్ ఉంది, తనకు ఒక డిసీజ్ ఉందని చెప్పేసి మన సూర్యకి అయితే ఆల్రెడీ తెలుసు అనమాట. సో తను ఉన్న రోజులైనా సరే తనని సంతోషంగా అండ్ పీస్ఫుల్ గా ఉంచుదాం అనుకున్నా, కాకపోతే మీ ఏలియన్స్ వచ్చి మొత్తం పెంట పెట్టారు అండ్ ఇక్కడ మొత్తం డిస్టర్బెన్స్ అవుతుంది అండ్ వార్ కూడా స్టార్ట్ అవ్వబోతుంది. సో మరొకసారి మీకు రిక్వెస్ట్ చేస్తున్నా, దయచేసి మీరందరూ వెళ్ళిపోండి అని చెప్తాడు. సో మారు అంటాడు, సో నువ్వు కూడా దయచేసి అర్థం చేసుకో, మేమైతే వేరే ప్లానెట్ ని వెతుక్కోలేము, మేమైతే ఇక్కడే ఉండాలి, నువ్వు ఇండైరెక్ట్ గా మమ్మల్ని చచ్చిపో అని చెప్తున్నావు అన్నట్లు ఉంది. సో మేమైతే వెళ్ళలేము అండ్ వెళ్ళము అని చెప్తాడు. సో అట్లనా అని చెప్పేసి వీళ్ళిద్దరు అయితే వాళ్ళ వెపన్స్ తీసుకొని ఫైటింగ్ చేయడానికి రెడీ అయిపోతారు. సో ఇక్కడ సీన్ షిఫ్ట్ చేసి మన యూకాన్ అయితే చూపిస్తారు. సో మన యూకాన్ చూసిన అర్థమైపోతుంది ఇక్కడ చాలా నీరసంగా ఉంది, చాలా వీక్ గా ఉంది అని చెప్పేసి. అండ్ యూకా ఇలా అంటుంది, ఒకవేళ నేను మళ్ళీ పుడితే ఒక అక్కగా పుట్టాలనుకుంటున్నా, సో అప్పుడైనా సరే, సో అప్పుడు నేను మా తమ్మునికి స్నాక్స్ తినడానికి ఫస్ట్ వాడినైతే నేను ఇస్తా అండ్ చదువులో గానీ ప్రతి దాంట్లోనే సరే నేనే హెల్ప్ చేస్తా, కాకపోతే నా దరిద్రం ఇప్పుడు వానికి చెల్లిలా పుట్టినా ఇప్పుడు వాడు నన్ను చూసుకోవాల్సి వస్తుంది. అండ్ ఇదంతా మన మీను వింటూ ఉంటాడు. అండ్ మన యూక అనుకుంటూ ఉంటది, అసలు నా జీవితం ఇంతేనా, నేను ఇన్ని రోజులు బతుకుతానా అని చెప్పేసి మాట్లాడుతూ ఉంటది. సో మన మీను అయితే నేనేం చేయలేకపోతున్నా, నీకు ఎలాంటి హెల్ప్ చేయలేకపోతున్నా అని చెప్పేసి బాధపడుతూ ఉంటాడు. సో మన యూకా నవ్వుతూ అంటుంటది, సో ఇందులో నీదేం తప్పు ఉంది, ఆయన నేను రమ్మని నేను చెప్పలేదు కదా, నాతో పాటు ఎందుకు వస్తున్నావు నువ్వు అని చెప్పేసి అంటూ ఉంటది. అండ్ సీన్ షిఫ్ట్ చేసి ఇక్కడైతే మన డబ్బురని చూపిస్తాడు. సో మనోడైతే బ్యాటిల్ కి రెడీగా ఉన్నాడు అండ్ వెయిట్ చేస్తున్నాడు అపోనెంట్ కోసం. అండ్ అప్పుడే అక్కడికి ఒక మిస్టీరియస్ పర్సన్ వస్తాడు. సో మీరందరూ అనుకోవచ్చు ఇక్కడ తినెవరో కాదు మేమే అని, కాకపోతే మీరు అక్కడే పప్పులు కాలేశారు, తినైతే మేమే కాదు. సో ఇక్కడ తను ఏమంటాడు అంటే, నేను ఒక ఓల్డ్ మ్యాన్ అంటాడు. సో మ్యాన్ కాబట్టి మేబీ మేమే బ్రదర్ ఉన్నాడు కదా, ఓవిఏ ఉంటది పేరు, సో తను అనుకుంటా. సో అప్పుడు మన డబ్బురా అంటాడు, సో నువ్వే నాతో ఫైట్
ఫైట్ చేసేది 1v1 అని అంటే అప్పుడు మనోడు లేదు లేదు నేను కాదు, సో ఇక్కడ ఉన్నారే పిల్లలు, ఈ పిల్లలకి వార్ అంటే తెలియదు, ఫైటింగ్ అంటే తెలియదు, అసలు భయం అంటే ఏంటో తెలియదు, సో ఈ పిల్లలకి అసలు వార్ అంటే ఏంటి, భయం అంటే ఏంటో, రుచి ఏంటో నువ్వే చూపించాలి, సో అందుకని వీళ్ళని తోలుకొచ్చినా అని చెప్తాడు. సో అప్పుడు నా డబ్బురా అంటాడు, సో నువ్వు ఎట్లా నా అపోనెంట్ కాదు, నీతో నాకు పని లేదు, ఫస్ట్ ఇక్కడ నుంచి వెళ్ళిపో అంటాడు. అప్పుడు మన ఊవి అంటాడు, నేను నీతో ఫైట్ చేయడానికి రాలేదు, నీకు బెస్ట్ ఆఫ్ లక్ చెప్పడానికి వచ్చాను, ఆయన నీతో ఫైట్ చేసే పర్సన్ నీకు బాగానే ఎంటర్టైన్మెంట్ చేస్తాడు, బాగానే ఫైట్ చేస్తాడు అని చెప్పేసి అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. సో దాని తర్వాత షిప్ చేసి మన ఏరోప్లేన్ లాగా తీసుకొస్తారు. సో మన యూక అయితే డైరెక్ట్ పైనుంచి డైరెక్ట్ దుంకేదామని చూస్తుంది. సో ఇక్కడ మనం మీనోకి అయితే సరే బాయ్, బతుకుంటే మళ్ళీ కలుద్దాం అన్నట్లు కొంచెం ఎమోషనల్ ఫేస్ పెట్టి కిందికైతే దూకేస్తుంది. తను చాలా ఫాస్ట్ గా ల్యాండ్ మీద ల్యాండ్ అయిపోతుంది. అండ్ మనతో అంటది, అండ్ మన డబ్బులతో అంటది, సారీ ఫర్ బీయింగ్ లేట్ విత్ దిస్ ట్రెజర్ ఐ సమన్ డివైన్ జనరల్ మొహరాగా అని చెప్పేసి మొహరాగాని సమన్ చేసిన ఎమ్మంటే మొహరాగా షాడోలోకి వెళ్ళిపోతుంది. అంటే బయట ఉంటే మొహరాగా చంపేస్తుంది ఫస్ట్ యూకనే కదా, సో అందుకని వెళ్ళిపోతుంది. సో ఈ చిన్న ట్రిక్ తెలియక మన మెగుబాయ్ అయితే మొహరాగా తోటి దెబ్బలు తింటాడు. సో ఎమ్మటే మన డబ్బురా అయితే అసలు ఆగను కూడా ఆగాడు, ఎమ్మటే కొంచెం పైకి ఎగిరేసి లైటింగ్ అటాక్ చేస్తాడు. అండ్ ఇక్కడ క్రేజీ థింగ్ ఏంటంటే భూమి మీద మనుషులు దీనికి అసలు పేరు పెట్టలేరు, ఎందుకంటే అంత స్ట్రాంగ్ అటాక్ అన్నమాట ఇది. మన గేయాడే అంత స్ట్రాంగ్ అని చెప్పాడు. సో చూడాలి ఎట్లుందో. అండ్ మన మొహరాగా పరిస్థితి అయితే చాలా దారుణంగా ఉంది, మొత్తం తూర్లు వాడు బాడీ మొత్తం, అండ్ నోట్ల నుంచి కూడా చూస్తే కామెడీ అనిపిస్తుండు. అండ్ ఈ అటాక్ తో మొహరాగా పని అయిపోయిన దాంట్లో నాన్న మనోడైతే అసలు చావాడు కదా. సో దీంతో అయితే 15th చాప్టర్ అయిపోతుంది. సో నెక్స్ట్ చాప్టర్ లో చూద్దాం ఏమైతుందో. సో లెట్స్ కంటిన్యూ ద వీడియో. అండ్ 16th చాప్టర్ స్టార్టింగ్ లో ఈ జెన్యున్ క్లైన్ సీక్రెట్ టెక్నిక్ గురించి చెప్తూ ఉంటారు. సో అదేదో కాదు, మన 10 చాప్టర్ టెక్నిక్. సో ఇక్కడ మన వాళ్ళు అంటూ ఉంటారు, సో ఇది ఎంత పవర్ఫుల్ కాబట్టి గోజో క్లాన్ వాళ్ళు అయితే దీన్ని బ్యాన్ చేసిన అనమాట. కాకపోతే ఇప్పుడు ఆ టెక్నిక్ అవసరం వచ్చింది, ఎందుకంటే డబ్బులు తోటి ఫైట్ చేయడానికి ఎవరు స్ట్రాంగ్ మెంబర్ లేడు కాబట్టి వాళ్ళకున్న చాయిస్ ఏంది మొహరాగానే. సో అందుకని చెప్పేసి స్పెషల్ పర్మిషన్ తో మన యూగా అయితే 10 షాడో టెక్నిక్ ని వాడుతుంది. నాకు ఒక డౌట్ ఉంది, అసలు ఈ 10 షాడో టెక్నిక్ ని నేర్చుకుంటే వస్తుందా, అంటే ఎంత క్లాన్ పవర్ ఉన్నా సరే గానీ నేర్చుకోకుండా రాదు కదా. సో అదే డౌట్ ఉండే, కానీ ఎక్కడ క్లియర్ అయితే ఎక్స్ప్లెనేషన్ లేదు. సో మీకేమనిపిస్తుంది కామెంట్ చేయండి ఒకసారి. అండ్ దాని తర్వాత అయితే ఇక్కడ మనం ఆథర్ గేగే గాడ్ అయితే మొహరాగాకి ఎలివేషన్ ఇస్తాడు అనమాట. సో వీడంతా థింగర్ నా కొడుకు, డేంజర్ నా కొడుకు అయితే ఎవరు లేడు, వీనైతే ఎవడేం పీకలేడు, కాకపోతే ఒక్కడు తప్ప, ఆడెవడో కాదు సుకునా. సో సుకునా తప్ప ఎవరు ఇంతవరకు మొహరాగాని సమ్మన్ చేయలేదు కదా, ఐ మీన్ కంట్రోల్ చేయలేదు కదా. సో మన సుకునా అయితే సచ్చినా సరే గానీ ఇప్పటికి ఒక ఆరో ఫార్మింగ్ చేస్తుండు, మహానుభావుడు బ్యాక్టీరియా లాగా మారిపోయింది. అండ్ ఇంత ముందు చెప్పినా కదా యూకా అయితే మొహరాగా షాడోలోకి అయితే వెళ్ళిపోతుందని. సో ఇక్కడ మేటర్ ఏంటంటే ఇప్పుడు ఒకవేళ డబురా మొహరాగాని ఓడించి చంపేసిన అనుకో మన యూకా కూడా చనిపోతుంది అనమాట. లిటరలీ వీళ్ళ లైఫ్ అనేది కనెక్ట్ అయిపోయింది అనమాట, ఎవరైనా సరే గానీ ఇద్దరు చనిపోతారు. అండ్ బ్యాక్ టు ద కరెంట్ చాప్టర్. సో ఇంత ముందుకైతే మన డబురా అయితే మొహరాగా మీద అటాక్ చేసింది కదా. సో అప్పుడే నెత్తి పైన చక్రం తిరుగుతుంది. సో మొహరాగా నెత్తి మీద చక్రం తిరిగిందంటే మీకు తెలుసు కదా ఏమైతుందో. సో మనోడు అయితే దాన్ని అడాప్ట్ చేసుకుంటుండు. అండ్ మనోడు అయితే కొంచెం స్మైల్ చేస్తుంటాడు, అంటే నీకు ముందుందర ముసల పండుగ అన్నట్టు రియాక్షన్ అనుకుంటా. అండ్ మన మొహరాగా అయితే ఫుల్ హీల్ అయిపోతాడు. ఎమ్మంటే విత్ ఇన్ సెకండ్స్ లో డబురా ముందుకు వెళ్ళిపోయి ఒక గట్టి పంచ్ ఇస్తాడు. చూస్తుంటే ఇక్కడ మీకు అర్థమైపోతుంది. సో మన మొహరాగా అయితే డబురా ముందు చాలా పెద్దగా అనిపిస్తుండు. సో మనోడు అయితే డబురా అయితే ఆపుతాడు ఆ అటాక్ ని, కాకపోతే నన్నే ఆపుతావారా అని చెప్పేసి మన మొహరాగా అయితే ఒక గట్టి తన్ను అంతే దూరమే పడతాడు మన డబురా అయితే. దీంతో మన డబురా అయితే సీరియస్ ఫేస్ పెడతాడు. అండ్ ఎమ్మటే మళ్ళా లైటింగ్ అటాక్ తో మన మొహరాగా మీదకి అటాక్ చేస్తాడు. అండ్ లిటరలీ మన మొహరాగా చేతి అయితే ఎగిరిపోతుంది, కానీ మన మొహరాగా మీద నెత్తి మీద ఉన్న ఆ చక్రం అయితే మళ్ళీ తిరుగుతుంది అండ్ మళ్ళీ హీల్ అవుతుంది. అండ్ దాని తర్వాత మన డబ్బులు అయితే పక్కన ఉన్న బిల్డింగ్ తీసుకొని ఇస్త్రీ పెట్టి మొహరాగా మీదకి వేస్తే మన మొహరాగా దాన్ని బంతి పట్టినట్టు క్యాచ్ పట్టేస్తాడు. అండ్ దాన్ని పిసికేస్తే లిటరలీ బిల్డింగ్ మొత్తం పీస్ అయిపోతుంది. అండ్ దాని తర్వాత మన డబ్బులు అయితే చాలా షాక్ అయిపోతాడు. సో నన్నైతే ఇంత ఫార్ గా పుష్ చేశాడంటే వీడు మామూలుడు కాదు, సో వీనైతే ఎలాగైనా ఓడించాలి అని చెప్పేసి ఎమ్మటి అటాక్ చేస్తాడు. లైటింగ్ స్పీడ్ లో అయితే అటాక్ చేస్తుంటారు, ఇద్దరు ఫాస్ట్ మూవ్ అవుతుంటారు. సో మన డబ్బులు అయితే కంటిన్యూ గా అటాక్ చేయడం వల్ల మన మొహరాగా బాడీ మొత్తం లేచిపోతుంది, అంటే లిటరలీ సగం లేచిపోతుంది. కానీ మీకు తెలిసిందే కదా. అండ్ మళ్ళీ మొహరాగా నెత్తి మీద ఉన్న రింగ్ అయితే తిరుగుతుంది. అండ్ మళ్ళీ మనోడైతే హీల్ అయిపోతాడు అండ్ మళ్ళీ వస్తాడు. అండ్ మన మొహరాగా హీల్ అయ్యేదే ఆలస్యం, మన డబ్బురా అయితే ఎమ్మటి వచ్చి కొడుతూనే ఉంటాడు. సో ఇక్కడ మీరు చూసుకోవచ్చు, మన డబ్బురా అయితే మొహరాగా మూతి మీద వచ్చి తంతాడు అండ్ ఆ కాళ్ళ నుంచి లేజర్స్ ఇడిచిపెడతాడు. సో కంటిన్యూగా అటాక్ చేస్తూనే ఉంటాడు. లిటరలీ మీరు ఈ ప్యానల్ చూసినట్లయితే దీపావళి రోజు ఆకాశంలో ఎట్లా వెళ్తాయి బాంబులన్నీ. సో ఇక్కడ అయితే లేజర్స్ అనేవి అట్లా పేలుతుంటాయి అండ్ బిల్డింగ్స్ మొత్తం నాశనం అయిపోతుంటాయి. లిటరలీ అటాక్ మీద అటాక్ కంటిన్యూ చేస్తూనే ఉంటాడు. సో ఏదో ఒక పిచ్చి పట్టిన లాగా చేస్తాడు డబ్బులు అయితే అటాక్స్. సో ఎన్ని అటాక్ చేసినా సరే కానీ మన మొహరాగా అయితే తలమైన రింగ్ తిరిగినేమంటే మళ్ళీ హీల్ అయిపోతుండు అని చెప్పేసి మనకు డబ్బులు అయితే గమనిస్తాడు. సో మనోడు అనుకుంటాడు, సో వీళ్ళు లిటరలీ నేను చేసిన ప్రతి అటాక్ ని అడాప్ట్ చేసుకుంటుండు అండ్ రిటర్న్ గా మళ్ళీ స్ట్రాంగ్ అవుతుండు.
ఎంత డ్యామేజ్ అయినా సరే అని మళ్ళీ మళ్ళీ హీల్ అవుతుండు. వీడిని ఎట్లైనా సరే చంపేయాలి, ఎట్లైనా సరే ఏసేయాలని చెప్పేసి అనుకుంటూ ఉంటాడు. అండ్ ఇక్కడే మన గేగే ఆడు ఇప్పుడు మొహరాగా ఒక అల్టిమేట్ మూవ్ ని చేయబోతున్నాడు అని చెప్పేసి చెప్తూ ఉంటాడు. అండ్ అప్పుడే సీన్ షిఫ్ట్ చేసి మళ్ళీ మన మారు అండ్ సూర్యగీత్ ఫైట్ దగ్గర తీసుకొస్తారు. అండ్ మన వాళ్ళు ఇద్దరు కలిసి కత్తులు తీసుకొని ఫైట్ చేస్తూ ఉంటారు. అండ్ మన మారుకి ఇక్కడ చిన్న ఫ్లాష్ బ్యాక్ లాగా అనిపిస్తుంది. అంటే ఇంత ముందు యూకాతో మాట్లాడింది. సో మన యూకా అంటది మా అన్నకి కర్సనరీ లేకపోవచ్చు కానీ మా అన్న హెవెన్లీ రిస్ట్రిక్టెడ్, కర్సనరీ లేకపోయినా సరే కానీ వాడైతే చాలా స్ట్రాంగ్ అని చెప్తాడు. సో అప్పుడు మన మారుగా నమ్మడు, ఎందుకంటే కర్సనరీ లేని ఎట్లా ఫైట్ చేస్తారని చెప్పేసి. కాకపోతే ప్రస్తుతానికి ఫైట్ చేస్తుంటే ఇప్పుడు తెలుస్తుంది మనకి వీడు మామూలుడు కాదు, కర్సనరీ లేకపోయినా సరే కానీ చాలా స్ట్రాంగ్ గా ఉన్నాడు ఫిజికల్ అని చెప్పేసి అనుకుంటూ ఉంటాడు. వీడికి అసలు కర్సనరీ లేకపోవడం వల్ల వీని మూమెంట్స్ ని అసలు నేను క్యాచ్ చేయలేకపోతున్నా. వీడు చేసిన ప్రతి అటాక్ నాకు ఒక సర్ప్రైజ్ అటాక్ లాగా అనిపిస్తుంది. సో నేనైతే ఈ మూమెంట్స్ క్యాచ్ చేయలేకపోతున్నా. కాకపోతే ఈ బ్యాడ్ లో నేను లూజ్ అవ్వను, నేను ఖచ్చితంగా గెలుస్తా అని చెప్పేసి అనుకుంటూ ఫైట్ చేస్తూ ఉంటాడు మన మారు. కానీ హెవెన్లీ రిస్ట్రిక్టెడ్ అంటే వాళ్ళు ఎంత ఫిజికల్ గా ఎంత స్ట్రాంగ్ ఉంటారో మీకు తెలిసిందే కదా. సో మనోడైతే లిటరలీ గట్టిగా అటాక్ చేస్తాడు. సో మనోనైతే పడేస్తాడు ఇక్కడ. సో నీ పని అయితే అయిపోయింది, డబ్బురని మీ ఏలియన్ ఫ్రెండ్స్ తీసుకొని ఇక్కడ నుంచి దొబ్బే అని చెప్తాడు. అప్పుడు మన మారు అంటాడు ఇదైతే కాని పని, ఒకవేళ మేము చెప్పినా సరే డబ్బురా అయితే మా ప్లానెట్ కి తిరిగి వెళ్ళడు అండ్ ఈ ప్లానెట్ ని ఇడిచిపెట్టి వెళ్ళడు. ఎందుకంటే నీకు ఇంత ముందుకు చెప్పాను కదా మా ప్లానెట్ లో ఉన్న ఎల్డర్ వాళ్ళ డబ్బురా చెల్లికి ఒక కర్సు పెట్టాడని. ఒకవేళ ఇప్పుడు తను తిరిగి వెళ్తే ఆ కర్సు యాక్టివేట్ అయిపోయి వాళ్ళ చెల్లి చనిపోతుంది. సో మేము ఎంత చెప్పినా సరే డబ్బురా అయితే వినడు, ఈ ప్లానెట్ ని వదిలి వెళ్ళాడు అని చెప్తాడు. ఇప్పుడు నువ్వు వచ్చి నీ చెల్లి కోసం ఎలా ఫైట్ చేస్తున్నావు, అక్కడ డబ్బురా కూడా అలానే ఫైట్ చేస్తున్నాడు. సో నువ్వు ఎంత కేర్ చేస్తున్నావు మీ చెల్లిని, డబ్బురా కూడా వాళ్ళ చెల్లిని అంత కేర్ చేస్తున్నాడు. సో ఇది కాని పని అని చెప్తాడు. సో ఈ మాటలు విని మన సూర్యకి అయితే చాలా కోపం వస్తుంది. ఇంకా మనోనికి ఏం ఛాయిస్ లేక, సో నువ్వైతే ఒక వారియర్ కదా, మీ ప్లానెట్ లో కూడా ఒక వారియర్స్ 1v1 చేసి వాళ్ళ కోరికలను తీర్చుకుంటారు కదా. సో ఇప్పుడు నీకు నేను ఛాలెంజ్ ఇస్తున్నా, ఒకవేళ నేను గెలిస్తే నేను చెప్పింది నువ్వు వినాలి, ఒకవేళ నువ్వు గెలిస్తే నువ్వు చెప్పింది నేను వింటా అని చెప్పేసి మారుకి ఛాలెంజ్ చేశాడు. సో ఇక్కడ మన మారు అయితే కొంచెం సాడ్ గా ఫేస్ పెడతాడు, ఎందుకంటే ఇంత ముందుకి నిన్న మొన్ననే వీళ్ళు మొత్తం కలిసిమెలిసి ఉన్నవారు అండ్ చాలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. ఇప్పుడైతే కొట్లాడుకోవాల్సి వస్తుంది అని చెప్పేసి కొంచెం బాధపడుతూ ఉంటాడు. అప్పుడు మన మారు నువ్వు ఈ ఛాలెంజ్ చేయకుండా ఉండాల్సింది, సో నువ్వు నాకు వేరే చాయిస్ అయితే విడిచిపెట్టలేదు. సో ఇప్పుడైతే నేను నా సీక్రెట్ టెక్నిక్ వాడి నీ మీద అటాక్ చేయబోతున్నాను, అది నీకు తగిలిందా నువ్వు డైరెక్ట్ పాడగట్టుకొని పరలోకానికి పార్సల్ అయిపోతావు, నీకు ప్రాణాల మీద ఆశ ఉంటే వెనక్కు తగ్గు అని చెప్పేసి అటాక్ చేస్తాడు. అండ్ మన మారు తన తాడా ఓపెన్ చేసి మారుస్ అండ్ క్రాస్ టెక్నిక్ కేయాస్ అండ్ హార్మోన్ అని చెప్పేసి అటాక్ పేరు చెప్తాడు. సో దీంతో అయితే 16th చాప్టర్ అయిపోతుంది. సో లేట్ లేకుండా 17th చాప్టర్ మొదలెడదాం. అండ్ ఈ చాప్టర్ స్టార్టింగ్ లో మన సూరికి చైల్డ్హుడ్ ని చూపిస్తారు అనమాట. మనోడు వాళ్ళ ఫాదర్ చూస్తుంటాడు, అంటే ఫాదర్ అంటే ఎవరో తెలుసు కదా, మన యూటా కొడుకు. సో మనోడైతే అచ్చం యూటా లాగానే ఉండు, యూటా కొడితే యూటా లాకపోతే ఇంకెట్టుండడు కానీ, అంటే వాళ్ళ నాన్న ఎక్కడికి వెళ్ళాడో ఎవరు తెలియదు అండ్ వాళ్ళ నాన్న వెతకడానికి ఎవరు కూడా వెళ్ళరు. సో ఇదంతా తెలియాలంటే వెళ్ళి వాళ్ళ గ్రాండ్ మ్యాన్ అడగాలని చెప్పేసి మాకిని అడుగుతాడు, యూటర్న్ అడుగుతారు, ఎవరిని అడిగినా సరే కానీ వాళ్ళైతే ఏం చెప్పారు, ఏదో ఒకటి సాగు చెప్పి అక్కడ వేయండి ఇక్కడ వేయండి అప్పుడు వస్తాడు ఇప్పుడు వస్తాడు అని చెప్పేసి సాగదీసేవారు ఈ టాపిక్ ని. సో మన సురికి అయితే కొంచెం దిగాలుగా అనిపిస్తాడు. అప్పుడు ఒక లేడీ చెప్తుంది, సో మీ నాయన అయితే మీ తాతయ్య లాగా కనిపిస్తుంది కానీ మీ తాతయ్య అంత స్ట్రాంగ్ కాదు. సో మీ నాన్న అయితే ఎప్పుడు బాధపడేవాడు, వాళ్ళ ఫాదర్ లాగా స్ట్రాంగ్ గా లేను, ఎవరికి సహాయపడలేకపోతున్నాను అని చెప్పేసి. కాకపోతే ఒక రోజు సడన్ గా ఒక మిస్టీరియస్ పర్సన్ వచ్చి మీ నాన్నతో మాట్లాడుతుంటే నేను చూశాను. సో వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారో నాకైతే వినబడలేదు, కానీ ఒక్క వర్డ్ విన్నా, ఆ పర్సన్ అన్నాడు ఇట్ డజంట్ మ్యాటర్ అని చెప్పేసి. సో దాని తర్వాత అప్పటి నుంచి మీ డాడీ అయితే కనపడకుండా వేయండి అని చెప్పేసి చెప్తూ ఉంటది ఆ లేడీ. సో మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే మన ఓన్ మూతి మీద ఘాటు ఉంటది. సో ఈడెవడో కాదు మన యూజ్ అనమాట. అండ్ దాని తర్వాత ఫ్లాష్ బ్యాక్ కట్ చేసి ప్రజెంట్ సిచ్యువేషన్ తీసుకొస్తారు. సో మన మారు అండ్ సురికి అయితే ఫైట్ చేసుకుంటూ ఉంటారు. సో ఇక్కడ మనోడు అనుకుంటూ ఉంటాడు, సో వాళ్ళ నాన్న వెళ్ళిపోవడానికి కారణం ఏంటంటే, సో ఫస్ట్ నేను పుట్టినా నాకైతే కర్సనరీ లేదు వేస్ట్ కాడు అని చెప్పేసి మళ్ళీ సెకండ్ చైల్డ్ ని కావాలనుకున్నారు. అప్పుడే యూకా పుట్టింది అండ్ యూకాకి 10 షాడో టెక్నిక్ ఉంది కాబట్టి మా నాన్నకి కర్సనరీ లేకపోయినా సరే గానీ ఒక స్ట్రాంగ్ మెంబర్ ని క్లాన్ కి ఇచ్చి వెళ్ళిపోయాడు అనుకొని, సో మేబీ వాళ్ళ ఫాదర్ వెళ్ళిపోయాడని అనుకుంటాడు. సో ఇదైతే యూకా తోటి ఎప్పుడు డిస్కషన్ చేయలేదు, ఎందుకంటే మళ్ళీ బాధపడతా అని చెప్పేసి. సో ఇదంతా ఆలోచిస్తూ మన మారుతో అయితే ఫైట్ చేస్తుంటాడు. సో ఇక్కడైతే మన మారు అయితే ఒక రాక్షసు లాగా ఫైట్ చేస్తుంటాడు, అంటే డామినేట్ చేస్తుంటాడు. సో మన సుర్గి అయితే చాలా ఇబ్బంది పడుతుంటాడు, ఈడు ఏ కర్స్ టెక్నిక్ వాడుతుండో, అసలు ఈ కర్స్ టెక్నిక్ వీక్ పాయింట్ ఏంటి, ఎలాగ డాజ్ చేయాలని చెప్పేసి ఆలోచిస్తూ ఫైట్ చేస్తుంటాడు. కానీ మన మారు అయితే వానికి ఆలోచించే టైం కూడా ఇవ్వడు, అటాక్ మీద అటాక్ చేస్తూనే ఉంటాడు. సో మనోడైతే డాజ్ చేస్తూ ఉంటాడు మన సుర్గి అయితే. సో మన మారుకి అయితే చాలా కోపం వస్తుంది, చేసిన ప్రతి అటాక్ ని వీడి డాజ్ చేస్తున్నాను అని చెప్పేసి. అప్పుడే తన కర్స్ టెక్నిక్ వాడి ఫ్లిప్ అని చెప్తాడు. సో మనోడైతే తిరగబడతాడు ఎమ్మటే కిందికి, భూమికి అతుకపోతాడు. సో మేబీ మన మారు పవర్ వచ్చేసి గ్రావిటీ ఇలాంటి టైప్ పవర్ అనుకుంటా. సో అందుకే ఫ్లిప్ అనేమాట తిరగబడతాడు. అండ్ మనోడు అయితే అతకపోయిన, అంటే ఎటువంటి ఫోర్స్ లేకపోయినా సరే అతకపోయిన అంటే గ్రావిటీ అయ్యి ఉండొచ్చు. సో మన టెక్నిక్ అయితే. సో దాని తర్వాత మళ్ళీ మన సురికి అయితే లేచి మళ్ళీ ఫైట్ చేస్తూ ఉంటాడు. ఇద్దరు కత్తులు ఒకరి మీద ఒకరు దూస్తూ ఉంటారు. అప్పుడు వీళ్ళిద్దరు కత్తులు అయితే ఇరుక్కుపోతాయి అనమాట, మధ్యలో ఇరుక్కుపోతాయి. సో మన సురికి అయితే కత్తి ఇడిచిపెట్టేసి దూరంగా జంప్ చేస్తాడు.
మళ్ళీ మన మారు అయితే తన కరెక్ట్ టెక్నిక్ వాడి మళ్ళీ ఫ్లిప్ అంటాడు. లిటరలీ మనోడైతే మళ్ళీ తిరగబడతాడు. సో మన మారు అంటాడు దీంతో నీ పని అయిపోయిందని చెప్పేసి గట్టి ఒక గుద్దు గుత్తాడు. లిటరలీ మనం బ్లాస్ట్ అయిపోయి దూరంగా పడతాం. మన సుర్గి అయితే లిటరలీ డ్యామేజ్ అయిపోయి అన్కాన్షియస్ అయిపోతాడు మనోడైతే. సో వాడు అన్కాన్షియస్ అయినా సరే మన మారు అయితే ఊకోడు. పక్కన ఉన్న కార్లన్నీ లేపేసి వాని మీద కిసి పెట్టి వేస్తూనే ఉంటాడు. సో మనోడు రియాక్షన్ చూసుకోవచ్చు. ఎందుకంటే వారియర్స్ ఛాలెంజ్ చేసినప్పుడు జాలి కరుణ లాంటివి ఏం చూపించద్దు కదా. సో మొన్నడైతే రిగ్రెట్ అవుతూ వాడి మీదకి అయితే అటాక్ చేస్తూ ఉంటాడు. సో నాకైతే నువ్వు వేరే చాయిస్ అయితే ఇడిచిపెట్టలేదు అని చెప్పేసి. సో ఇక్కడ మన సురిగి పరిస్థితి చూస్తే చాలా దారుణంగా ఉంది. సో మనోడు అనుకుంటూ ఉంటాడు అట్లీస్ట్ మా చెల్లి కొన్ని రోజులు బతుకుతుంది, అన్ని రోజులైనా సరే పీస్ఫుల్ గా హ్యాపీగా ఉంచలేకపోయినా నేనేమన్నాను రా బాబు అని అనుకుంటూ ఉంటాడు. అండ్ అప్పుడే సూర్య నా రింగ్ అయితే గ్లో అవుతుంటుంది. సో అప్పుడు మన సూర్య అనుకుంటాడు వచ్చింది వాళ్ళ తాతయ్య అని చెప్పేసి. సో తాతయ్య అది మీరేనా అంటాడు. సో అక్కడ ఉన్నది వాళ్ళ తాతయ్య కాదు, అంటే యూటా కాదు, అక్కడ ఉన్నది రీకా అన్నమాట. సో మన రీకా అంటుంది సో నువ్వైతే నన్ను యాక్సెప్ట్ చేస్తే నేను నీకు వాడితో ఫైట్ చేయడానికి హెల్ప్ చేస్తా అంటది. సో ఒకవేళ నేను యాక్సెప్ట్ చేస్తే నువ్వు ఈ ఫైట్ లో విన్ అవుతావా అంటే సో సిల్లీ క్వశ్చన్స్ అడ్డగోలే క్వశ్చన్స్ చేయకు, ఫస్ట్ యాక్సెప్ట్ అని చెప్పి అంటాడు. సురిగి కూడా యాక్సెప్ట్ అని చెప్తాడు అండ్ బూమ్ అంతే. సో యూకా అయితే సురిగి బాడీని టేక్ ఓవర్ చేస్తుంది అండ్ దాన్ని చూసిన మన మారు అయితే ఫుల్ షాక్ అయిపోతాడు. సో వీడేంటి ఇంత ముందుకి కర్స్ ఎనర్జీ లేదు, ఇప్పుడేమో వీడి నుంచి బీభత్సంగా కర్స్ ఎనర్జీ రిలీజ్ అవుతుందని చెప్పేసి అనుకుంటూ ఉంటాడు. సో మన మారుగానికి అయితే ఏం అర్థం కాదనమాట. సో అప్పుడు అడుగుతావు, సో మన మారుగానికి అర్థం కాక అసలు నువ్వు ఎవడరా అని అంటాడు. సో అప్పుడు మన రీకా అంటది నన్ను అడగడానికి నువ్వేవడరా అని చెప్పేసి దగ్గరకు వచ్చి ఒక పంచిస్తే ముఖం మీద మన మారు అయితే దూరంగా పోయి పడతాడు. సో మీరు ఇక్కడ సురిగిని చూసుకున్నట్లయితే బాడీ మొత్తం మనదే ఉంది, కాకపోతే ఒక హెడ్ మాత్రమే రీకలా కనిపిస్తుంది. సో మన మారుగాడు అయితే ఫుల్ కన్ఫ్యూజ్ అయిపోతాడు. అసలు వీడు సురిగి అయినా ఇంకెవడరా బాబు ఎవడని చెప్పి అనుకుంటూ ఉంటాడు. అండ్ మన సురిగి అంటాడు సో నాకు హెల్ప్ చేసిన థ్యాంక్స్ కానీ నీకు ఇష్టం వచ్చినట్టు ఇక్కడ మాట్లాడకు అని అంటాడు. సో మన రీకా అంటది సో ఏమో పాప అని చెప్పేసి హెల్ప్ చేయడానికి వస్తే నువ్వు నా మీద దబాయిస్తున్నావా అని అంటది. సో నువ్వు ఆ మాట నాకు పోయినంటే హెవెన్ కి వెళ్ళినప్పుడు పోయి మీ తాతకి చెప్తా అంటది. సో నేను చూస్తుంటే నువ్వు హెవెన్ కి వెళ్ళేటట్లేవు, వెళ్తే నరకానికి వెళ్తావు అని చెప్పేసి కామెడీగా మాట్లాడుతూ ఉంటాడు. సో మన రీకాకి అయితే చాలా కోపం వస్తుంది, ఏంది నన్ను అంత మాట అన్నావని. సో మనం రీకా అనుకుంటది సో ఏమో పాపం చిన్నపిల్లాడు అని చెప్పేసి హెల్ప్ చేయడానికి వస్తే నువ్వు నన్ను అనకూడని మాట్లాడుతున్నావు అని చెప్పేసి మన సురుగి అయితే ఫుల్ తీటేస్తుంది. అండ్ దాని తర్వాత చేంజ్ షిఫ్ట్ చేసి మన డబ్బురాగా వర్సెస్ మొహరాగా ఫైట్ కి అయితే మళ్ళీ తీసుకొస్తారు. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మన డబ్బులు అయితే వణుకుతూ ఉంటాడు, లైక్ ఏడుస్తున్నట్లు ముఖం పెడతాడు. సో దీంతో అయితే 17th చాప్టర్ కూడా ఎండ్ అయిపోతుంది. సో ఇక్కడ అయితే మన రీకా అయితే చాలా ఎంజాయ్ చేస్తుంది ఫైట్ ని, అండ్ ఎగిరి గంతేస్తుంది, కొడుతుంది, నవ్వుతుంది, అంతా చేస్తూ ఉంటది. సో ఇక్కడ మన మార్గానికి అయితే ఏం అర్థం కాదు, ఎర్త్ లో ఉన్న ఒక స్పెషల్ కర్స్ ఎనర్జీయా అలాంటి ఎలాంటి టెక్నిక్ అర్థం కావట్లేదు. మేబీ ఇంత ముందుకు సో మేబీ వాళ్ళ గ్రాండ్ ఫాదర్ పవరా ఏంటని చెప్పేసి అనుకుంటూ ఉంటాడు. సో ఇవన్నీ అయ్యే పనులు కావని చెప్పేసి సీరియస్ అయ్యి సో మన మారు అయితే తన తాడే ఓపెన్ చేసి అటాక్ చేద్దాం అనుకుంటాడు. కానీ అవన్నీ ఇంపాక్ట్ చూపించవు మన సురిగి ముందు, ఎందుకంటే అక్కడ ఉన్నది రీకా కాబట్టి. అండ్ మనోనైతే కుక్కనే కొడుతుంది, ఇసురుపెట్టి కొడుతూనే ఉంటది, పంచి మీద పంచిస్తూనే ఉంటది. కానీ ఇంత కొట్టినా సరే గానీ మన మారుగాడైతే మళ్ళీ లేస్తాడు, ఆలోచిస్తున్నాడు అనమాట. సో నేను ఎటువంటి అటాక్ చేసినా సరే కానీ తన మీద ఇంపాక్ట్ చూపించట్లేదు, ఎట్లా ఓడించాలని చెప్పేసి. సో మన సురిగి అంటాడు సో నన్ను క్షమించు, నాకైతే నువ్వు వేరే చాయిస్ ఇడిచిపెట్టలేదు అని చెప్పేసి మన మారుగంట డైలాగ్ రిపీట్ కొడతాడు. సో ఇప్పుడు మన మారు అంటాడు నువ్వు నీ వాళ్ళని కాపాడుకోవడానికి నువ్వు ఎలా ఫైట్ చేస్తున్నావు, నేను కూడా అలా ఫైట్ చేస్తున్నా, సో నేను కూడా నా 100% ఇచ్చి ఫైట్ చేస్తా అని చెప్పేసి అటాక్ చేయడానికి రెడీ అవుతారు. అండ్ ఇక్కడే చేంజ్ చేసి మళ్ళీ మన మొహరాగా వర్సెస్ డబ్బురా ఫైట్ కి అయితే తీసుకొస్తారు. సో ఇక్కడ మొహరాగా చూడొచ్చు చాలా బ్యాడెస్ గా ఉంది, చాలా క్రూయల్ గా అనిపిస్తుంది. ఇక్కడ డబ్బురా కూడా చూస్తుంటాడు, కల్లారపోకుండా మొహరాగానే చూస్తుంటాడు ఈయన ఎట్లా ఓడించేదని చెప్పేసి. అప్పుడే మన మొహరాగా అయితే టైం వేస్ట్ చేయకుండా మన డబ్బురా మీదకి వచ్చి అటాక్ చేస్తుంది. అండ్ మన డబ్బురా దాన్ని డాజ్ చేసి మొహరాగా ముఖం పట్టుకొని మళ్ళీ తన లైట్నింగ్ అటాక్ తో ఫైట్ చేశాడు, ఫైర్ చేశాడు. సో ఇక్కడ మన డబ్బురా మొహరాగా ముఖం మీద అటాక్ చేసినా సరే కానీ మన మొహరాగా అయితే నవ్వుతూ ఉంటాడు. లిటరలీ ఏంద్రా నువ్వు అటాక్ చేస్తే నాకు నవ్వు వస్తుంది, చెకిలి గింత ఊడుతున్నట్లు చూస్తుంటాడు. సో ఇది కాకుండా మనం డబ్బులు అయితే ముఖం షాక్ అయిపోతాడు, అంటే ముఖం మీద ఫైర్ చేసినా ఏం చేసినా సరే వీనికి ఏం అవ్వట్లేదు అని చెప్పేసి. సో మన మొహరాగా అయితే వెయిట్ చేయకుండా మన డబ్బుల ముఖం మీద ఒక ఘాటు పెట్టేస్తాడు, లైక్ ఒక స్లాష్ అటాక్ చేస్తాడు. సో మన మొహరాగా అయితే అసలు ఆగనే ఆగాడు, అటాక్ మీద అటాక్ చేస్తూనే ఉంటాడు, డబ్బురా కుత్తా చెక్కేస్తూనే ఉంటాడు. లిటరలీ మనోనికి అయితే ఉచ్చ ఊపేస్తాడు మన మొహరాగా అయితే. సో మన డబ్బురా అనుకుంటాడు వీని ఎట్లా రా ఓడించేది, నేను చేసిన ప్రతి అటాక్ నేను అడాప్ట్ చేసుకుంటాడు, తిరిగి నాకే కొడుతుండు, వీని ఎట్లా రా ఓడించేది అని చెప్పేసి భయపడుతూ ఉంటాడు, లైక్ కొంచెం షాక్ అయి ఉంటాడు. కానీ ముందున్న మొహరాగా అయితే అసలు అటాక్స్ ఆపడు. సో మన డబ్బురా అనుకుంటాడు సో నా పని అయిపోయింది, కథం నా బతుక అయిపోయింది, నేనైతే ఓడిపోబోతున్నానా అని చెప్పేసి లిటరలీ ఒక కోమాలకు వెళ్ళిపోతాడు, అంటే ఒక ట్రామాలకు వెళ్ళిపోతాడు, నా పని అయిపోయింది అని చెప్పేసి. అండ్ అప్పుడే మన డబ్బురాకి అయితే చిన్న ఫ్లాష్ బ్యాక్ చూపిస్తారు. ఆ ఫ్లాష్ బ్యాక్ లో మన డూరాని అండ్ డబ్బురాని చిన్న ఉన్నప్పుడు టీనేజ్ ఉన్నప్పుడు చూపిస్తారు. సో అప్పుడు మన డూరా అంటాడు సో నువ్వు ఇంకా ఎన్నాలని చెప్పేసి నాతో పాటు ఇక్కడే ఉంటావు, సో డిస్కుంటేకి వెళ్ళి అక్కడ ఉండొచ్చు కదా ఫ్యామిలీ తోటి అంటే మన డబ్బురా అంటాడు సో అక్కడైతే నాకన్నా స్ట్రాంగ్ ఎవరు లేడు, అక్కడ ఉంటే టైం వేస్ట్, సో ఇక్కడైతే నువ్వు ఉన్నావు ఇంకా ఫైట్ చేయొచ్చు, నేను ఇంకా స్ట్రాంగ్ అవ్వచ్చు అని చెప్తూ ఉంటాడు. అండ్ మన డబ్బురా అంటాడు ఒకవేళ నేను ఇక్కడ ఉండడం
ఉండడం నీకు ఇష్టం లేకపోతే చెప్పు, నేను వెళ్ళిపోతా అంటాడు. సో మన డూరా అంటాడు, అట్లానేం కాదు, నువ్వు ఉంటే నాకు ఇక్కడ టైం పాస్ అవుతుంది, కాకపోతే ఎప్పుడు మాతో పాటు ఉంటే మళ్ళీ మీ డిస్కుంటే పీపుల్ ఏమనుకుంటారు, అట్లా ఇట్లా అనుకుంటారు కదా అని చెప్పేసి అంటూ ఉంటాడు. దానికి మన డబురా అంటాడు, నాకైతే పోవడం ఇష్టం లేదు, ఆయన డెస్కుంటే పీపుల్ నన్ను ఏం లవ్ చేయట్లేదు, వాళ్ళందరికి నేనంటే ఇష్టం లేదు, ఎందుకంటే నేను వాళ్ళందరికన్నా స్ట్రాంగ్, నేను వాళ్ళందరినీ కలిసి ఓడించగలుగుతాను అని చెప్పేసి అంటూ ఉంటాడు. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే వాళ్ళ ప్లానెట్ లో వీనికన్నా తోపేవాళ్ళాడు అనమాట. సో మన డూరా అంటాడు అప్పుడు, సో నేను ఇంతవరకు ఎవరు ఓడించలేదు అంటే దానికి అర్థం నువ్వు స్ట్రాంగ్ అని కాదు, సో నిన్ను ఓడించే మనగాడు ఇంకెవరు రాలేదు, లైక్ నువ్వు ఎవరితో ఫైట్ చేయలేదు నీకన్నా స్ట్రాంగ్ మెంబర్స్ తో, అందుకే వాళ్ళందరితో ఓడిపోతున్నారు, కానీ ఏదో ఒక రోజు నీకన్నా స్ట్రాంగ్ మెంబర్ వస్తాడు, నీ ముందర నిలబడతాడు, నీ కుత్త చెక్కేస్తాడని చెప్తాడు. సో మన డబుల్ అయితే ఒక బెత్తర ముఖం పెట్టుకొని చూస్తాడు. లైటరలీ మనకి ఏం అర్థం కాలేదు, కానీ ప్రజెంట్ సిచ్యువేషన్ చూశాక తనకన్నా ఒక స్ట్రాంగ్ అపోనెంట్ చూసిన తర్వాత ఇప్పుడు అర్థమవుతుంది అనమాట మనకి. అండ్ మీరు ఇక్కడ చూసుకోవచ్చు మన డబ్బుల పరిస్థితి అసలు బాగాలేదు, మనోడైతే వణికిపోతున్నాడు అనమాట, మనోనికి ప్యాన్ తడిచిపోయింది మొహరాగా చూసిన తర్వాత. అండ్ అప్పుడే మన మొహరాగా వచ్చి మనోనైతే గట్టి తంతే దూరమే పడతాడు. సో అప్పుడే మనోనికి అయితే ఒక వాయిస్ వస్తుంది, అంటే మన డూరా వచ్చి చెప్తాడు, సో నువ్వు కాపాడాల్సిన లైఫ్ చాలా ఉన్నాయి, నువ్వు ఇప్పుడు గివ్ అప్ చేసి ఇట్లా ఓడిపోతే ఎట్లా, ఫైట్ చేయని చెప్పి చెప్తాడు మన డూరా అయితే డౌరాకి. అండ్ మనోనికి అప్పుడు అందరు గుర్తొస్తారు, వాళ్ళ చెల్లికి గుర్తొస్తుంది, మారు, క్రాస్, వాళ్ళ ఏలియన్ ఫ్రెండ్స్ అందరు గుర్తొస్తారు. సో నేను కాపాడాల్సిన లైఫ్స్ ఇన్ని ఉన్నాయి, వాళ్ళ కోసం నేను ఫైట్ చేయాలి, గెలవాలని చెప్పేసి ఫుల్ మోటివేట్ అయిపోతాడు మనోడు అప్పుడు. సో దీంతో మనోనికి ఎక్కడ నుంచి పవర్ వచ్చిందో తెలియదు, మన మొహరాగా అయితే గట్టి పని చేయడానికి వస్తుంది, దాన్ని ఒక్క చేత్తో ఆపేస్తాడు. సో ఇప్పటి వరకు నీతో అలా బెతరం లాగా ఫైట్ చేసినందుకు నన్నైతే క్షమించు, సో ఇప్పుడైతే నేను ఒక వారియర్ లా ఫైట్ చేయబోతున్నాను, నేను కాపాడాల్సిన ప్రాణాలు చాలా ఉన్నాయని చెప్పేసి లిటరలీ మన మొహరాగా అయితే దూరం వెళ్ళిపోతాడు అనమాట. లైక్ ఎట్లా అంటే వీడేదో ఫైట్ చేయబోతున్నాడు, లైక్ ఏదో అటాక్ చేయబోతున్నాడు అని చెప్పేసి. అండ్ అప్పుడు మన డబ్బురా రియలైజ్ అవుతాడు, సో నా కర్స్ టెక్నిక్ వాడి ఎటువంటి అటాక్ చేసినా సరే వీడైతే అడాప్ట్ చేసుకుంటాడు, సో ఇప్పుడు నా లైట్ టెక్నిక్ వాడి నేను చాలా స్పీడ్ అయిపోయి వీడిని నా చేతులతో చంపేసా అని చెప్పేసి చాలా ఫాస్ట్ మూవ్ అవుతుంటాడు. మన మొహరాగాని అయితే కొడుతూనే ఉంటాడు, చిత్త కొడుతుంటాడు. అండ్ ఇక్కడ మీరు మొహరాగాని చూసుకుంటున్నారు కానీ మన డబ్బురా ఎక్కడికి వెళ్ళిపోయాడు అనుకోవచ్చు, కాకపోతే మనోడు అక్కడే ఉన్నాడు. అంటే లిటరలీ మనోడు లైట్ కన్నా స్పీడ్ గా ట్రావెల్ చేస్తుంది కాబట్టి మనకు ప్యానల్ లో కూడా చూపిస్తలేరు, కాకపోతే అక్కడ మెన్షన్ చేసి ఉంటాడు డబ్బురా అక్కడనే ఉన్నాడు, లైట్నింగ్ స్పీడ్ కన్నా ఫాస్ట్ అవుతుంది అని చెప్పేసి. సో దాంతో అయితే మన మొహరాగాకి అసలు వాడు ఎక్కడున్నా కనిపించడు, వాడికి ఆయన మనకి కనిపిస్తాడు. యాక్చువల్ గా అక్కడ యానిమల్ క్యారెక్టర్స్ కనిపించకపోయినా సరే మనం చూసే వాళ్ళకి మనకనే కనిపిస్తుంది కదా, సో లిటరలీ మనకే కనిపిస్తలేదు, ఇంకా మొహరాగా కనిపిస్తుంది. అండ్ దాని తర్వాత ఆ లైట్నింగ్ స్పీడ్ తో మన మొహరాగా మీదకి అయితే మన డబ్బురా అయితే అటాక్ చేస్తాడు. సో మనకు తెలిసిందే కదా, వన్స్ ఒక్కసారి మొహరాగా మీద అటాక్ చేసినంటే వాడు దాన్ని అడాప్ట్ చేసుకుంటాడు. సో లిటరలీ మనోడు ఆ స్పీడ్ ని కూడా అడాప్ట్ చేసుకుంటాడు మన మొహరాగా. సో ఇది చూసిన మన డబ్బురా అయితే వ్యామ్ నా స్పీడ్ ని కూడా అడాప్ట్ చేసుకుంటాడు అని చెప్పేసి తన తాడ ఓపెన్ చేసి ఆ స్పీడ్ కన్నా అంటే లైట్నింగ్ స్పీడ్ కన్నా ఇంకా ఫాస్ట్ మూవ్ అవుతాడు మనోడైతే. కానీ ఎన్ని అటాక్ చేసినా సరే కానీ మన మొహరాగా అయితే అడాప్ట్ చేసుకుంటూనే ఉన్నాడు. సో మన డబ్బురా అనుకుంటాడు, సో నేను ఇంకా ఫాస్ట్ వెళ్ళాలి, లైట్నింగ్ కన్నా ఫాస్ట్ వెళ్ళాలి, ఇంకా 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 అని చెప్పేసి ఇంకా ఫాస్ట్ వెళ్తాడు, అటాక్ చేస్తూనే ఉంటాడు. పక్కన ఉన్న బిల్డింగ్స్ కానీ అడ్డంగా ఏదో వచ్చినా సరే అన్ని నాశనం చేసుకుంటూ వెళ్తూనే ఉంటాడు, మొహరాగా మీదకి అటాక్ చేస్తూనే ఉంటాడు. కానీ సడన్ గా మొహరాగా అయితే మాయమైపోతుంది, లిటరలీ మనోడు రప్పున మాయమైపోయి డబ్బురా ముందుకు వచ్చేస్తాడు. అంటే సో ఇక్కడ మన డబ్బురా అయితే లైట్నింగ్ స్పీడ్ కన్నా ఫాస్ట్ గా మూవ్ అవుతుండు. సో లిటరలీ దానికన్నా స్పీడ్ గా మూవ్ అయ్యి రప్పున మొహరాగా మీదకి వస్తుండు, అంటే రప్పున మొహరాగా ముందరకు వచ్చిండు అనమాట. అండ్ మన మొహరాగాని చూసుకున్నట్లయితే హాయ్ బ్రో అన్నట్లు చూస్తుంటాడు, అంటే మనోడు స్మైల్ చేస్తుంటాడు. సో మన డబ్బుల ముఖం అయితే మాడిపోతుంది, లిటరలీ ఇంతవరకు ఇంత ఫాస్ట్ గా నేను ఎప్పుడు వెళ్ళలేదు, ఇంత కష్టపడి ట్రై చేస్తుంటే వీడు నన్ను కాపీ చేసేసిండు, అంటే అడాప్ట్ చేసుకొని నా అంత ఫాస్ట్ అయిపోయి చెప్పేసి షాక్ అయిపోతాడు. అప్పుడు మన డూరా వచ్చి మళ్ళీ ఒక ఫ్లాష్ బ్యాక్ లో చెప్తాడు, సో నువ్వైతే నీ ముందు నుండి గమనించు, వానికన్నా ఫాస్ట్ గా వానికన్నా స్ట్రాంగ్ గా సర్పాసిమని చెప్పేసి మళ్ళీ చెప్తుంటాడు. సో ఇక్కడ మన మొహరాగా అయితే నీ లవడలో మోటివేషన్ నా ముందర పనికిరాదు, లిటరల్లీ మన మొహరాగా అయితే కనీసం వాడిని మోటివేట్ కూడా అవనివ్వట్లేదు. ఒక పెద్ద బ్లాస్ట్ లాంటి ఒక అటాక్ చేస్తే లిటరల్లీ చుట్టుపక్కల ఏరియా మొత్తం బ్లాస్ట్ అయిపోతుంది, వైప్ అవుట్ అయిపోతుంది. సో అది చూసిన మన డబ్బులకి అయితే ఉచ్చవాడిపోతుంది. సో మనం కళ్ళల్లో చూసుకోవచ్చు ఎంత భయం ఉందో, ఎట్లా భయపడుతుండో. సో మన డబ్బురా అంటాడు, సో వీనితో ఫైట్ చేస్తుంటే నాకు చిరాకు వస్తుంది, కోపం వస్తుంది, కాకపోతే నాకు అట్లే మజా కూడా వస్తుంది. సో ఇంతవరకు నేను ఇట్లా ఫైట్ చేయలేదు, సో ఇప్పుడు నన్ను నేను అర్థం చేసుకోవాల్సి వస్తుంది, సో నేను నా కొత్త టెక్నిక్స్ ని డెవలప్ చేసుకోవాల్సి వస్తుంది థ్యాంక్స్ టు హిమ్ అని చెప్పేసి నవ్వుతూ ఉంటాడు లిటరలీ. సో మనోడైతే మొహరాగాతో డాన్స్ చేసినట్లు ఉంటది, అంటే ఒక పార్ట్నర్ ని ఇంకొక పార్ట్నర్ పట్టుకొని డాన్స్ చేసినట్లు, ఇద్దరు స్ట్రాంగ్ అవుతున్నట్లు ఇట్లా అనుభూతి చెందుతుంటాడు అనమాట. సో అప్పుడే ఇలా ఉన్న ముఖం అయితే మాడిపోయిన ముఖం లాగా మారిపోతుంది. సో ఇంత ముందుకు ఏమైందంటే మొహరాగా అటాక్ చేసినప్పుడు మనోన్ కాల్ అయితే చికెన్ 65 లాగా ఫ్రై అయిపోతుంది. సో ఇంత ముందుకైతే ఈ కాల్ అయితే నాకు అడ్డంగా వస్తుంది నరికేదాం అనుకుంటాడు, కాకపోతే ఇంత ముందుకు కొంతమంది హ్యూమన్స్ రివర్స్ కస్టడీకి వాడి హీల్ అయ్యారు కదా, సో అది గుర్తు చేసుకుంటాడు. సో ఎట్లా చేయాలి అనుకుంటున్నాయి రివర్స్ కస్టడీ
టెక్నిక్ వాడి తనని తను హీల్ చేసుకుంటాడు. అండ్ అప్పుడే మన డబ్బురా అంటాడు. సో నాకు ఇప్పుడు అర్థమైంది, హ్యూమన్స్ అయితే చాలా డెవలప్డ్ ఉన్నారు కంపేర్ టు అవర్ పీపుల్ కర్స్ టెక్నిక్ అని చెప్పేసి అనుకుంటూ ఉంటాడు. అండ్ దాని తర్వాత సీన్ కట్ చేసి హైర్ అప్స్ మీటింగ్ పెట్టుకుంటారు. సో వీళ్ళందరూ ఏమనుకుంటారు అంటే ఇప్పుడు డబ్బురా మొహరాగా ఫైట్ చేస్తున్నాడు కాబట్టి ఆ ఫైట్ నుంచి వచ్చే కర్స్ రిలీజ్ అయిపోయి ఇంకా కర్స్ స్పిరిట్స్ అనేవి ఎక్కువ అయిపోతాయి అండ్ వేరే టోక్యో నుంచి బయటికి వెళ్ళిపోతాయి. సో అట్లా చేయకూడదు అండ్ చుట్టుపక్కల ఉన్న పీపుల్ అందరినీ ఎవాక్యువేట్ చేయాలి. అక్కడ యుకా అయితే చాలా కష్టపడి ఫైట్ చేస్తుంది, చనిపోతే తను మాత్రమే చనిపోవాలి, తన ప్రాణం కన్నా ఎక్కువ ఇంకొక ప్రాణం కూడా వెళ్ళిపోవాలి అని చెప్పేసి చెప్తూ ఉంటారు. అండ్ దాని తర్వాత మళ్ళీ సీన్ కట్ చేసి మళ్ళీ ఒక సుమేరియన్స్ ఏలియన్ దగ్గర తీసుకొస్తారు. సో వీళ్ళందరూ ఏమనుకుంటారు అంటే హ్యూమన్స్ అయితే వాళ్ళు నమ్మకూడదు, వాళ్ళైతే దొంగ నా కొడుకులు, ఇప్పుడు డబ్బులు అనేది దొంగ దెబ్బ తీసి ఓడించాలనుకుంటున్నారు అని చెప్తారు. ఇంకొంతమంది ఏమో లేదు అట్లా ఏరని చెప్పేసి ఇంకొంతమంది ఆర్గ్యూ చేస్తుంటారు. సో అప్పుడు అక్కడికి హ్యూమన్స్ కూడా వస్తారు, ఎందుకంటే బిల్డింగ్స్ లో ఇంకెవరైనా పీపుల్ ఉన్నారేమో, ఉంటే వాళ్ళని కాపాడదామని చెప్పేసి చెకింగ్ చేస్తుంటారు. సో అప్పుడే వీళ్ళిద్దరు ఎదురు పడతారు, హ్యూమన్స్ అండ్ సుమేరియన్ ఏలియన్స్. సో ఒకరొకరు చూసుకున్న తర్వాత వీళ్ళైతే మొత్తం రెచ్చిపోతారు అనమాట, ఫైట్ చేయడానికి రెడీ అయిపోతారు. అండ్ అప్పుడే ఒక చూపిస్తారు. సో వాడితే హుడీ వేసుకొని ఉన్నాడు. సో హుడీ అంటే వాడు గుర్తొస్తాడు, మన యూజీ కదా. సో మన మీనా కూడా అక్కడనే ఉంటాడు. సో ఏ బాబు అక్కడి నుంచి వెళ్ళిపోయి ఇక్కడైతే ఒక ఫైట్ జరగబోతుంది అని చెప్పేసి అనుకుంటూ ఉంటాడు, ఎందుకంటే మనం తెలియదు వాడు యూజీ అని చెప్పేసి. ఒక నార్మల్ సిటిజన్ ఏమో అక్కడ ఉంటే ప్రమాదం ఉంటది వెళ్ళిపో అని చెప్తాడు. అండ్ దగ్గరకు వెళ్ళి చూస్తే అప్పుడు రియలైజ్ అవుతాడు, సో వీడైతే ఎవడో కాదు యూజీ అని చెప్పేసి. సో నువ్వు ఇక్కడేం చేస్తున్నావు, ఇన్నాళ్ళు నీకోసమే మేము వెతుకుతున్నాం, సో నువ్వు ఇక్కడేం చేస్తున్నావు అని చెప్పేసి అనుకుంటూ ఉంటాడు. కానీ మన యూజీ అయితే అది పట్టించుకోకుండా బ్లడ్ పియరింగ్ టెక్నిక్ వాడి ఆ బిల్డింగ్స్ లో ఉన్న హ్యూమన్స్ అండ్ సుమేరియన్స్ మీదకి అటాక్ చేశాడు. ఆ అటాక్ అయితే బిల్డింగ్ లో ఉన్న ప్రతి ఒక్కరికి తగులుతుంది. అండ్ మనోడు అంటాడు చూస్తుంటే కాస్త ఎక్కువ చేశానే అనుకుంటాడు, అంటే లిటరలీ మనోడు అయితే హోల్ బ్యాక్ చేస్తున్నాడు ఇక్కడ. అంటే వాని పూర్తి శక్తి వాడట్లేదు, పూర్తి శక్తి వాడకపోతేనే బిల్డింగ్ లేచిపోయింది. ఒకవేళ పూర్తి శక్తి వాడితే బిల్డింగ్ ఏంటి చుట్టుపక్కల ఏరియాతో లేచిపోతుందేమో. సో తన ఓన్ యానిమీలో జేజేకే వర్స్ లో చేరని ఆయన అంటే జేజేకే అయిపోయిన తర్వాత జేజేకే మొడ్యూల్ లో చేస్తుండు ఆరా ఫార్మింగ్. అండ్ ఇప్పటి వరకు అయితే 16 చాప్టర్స్ అయితే కంప్లీట్ అయిపోయినాయి అండ్ ఇంకా ఒక 6 చాప్టర్స్ ఏమి ఉన్నాయి. సో అవి కూడా ఒక వీడియోలో కంప్లీట్ చేయడానికి ట్రై చేస్తా. సో ఇంతవరకు చూసినట్లయితే మీకు నచ్చిందని అనుకుంటున్నా. సో సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఇంతవరకు చూసినందుకు థ్యాంక్స్ అండ్ సయోనారా.